నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ఆమ్తల్ వలసల అనుదాన కార్యక్రమం ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే కోన రవికుమార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్య నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకున్న ఆమ్తల్ వలస నియోజకవర్గాల సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా భోజనం వడ్డిస్తూ సేవా భావాన్ని ప్రదర్శించారు. అన్న క్యాంటీన్ కు వచ్చిన పేద ప్రజలు, కార్మికులు, వృద్ధులు, మహిళలకు స్వయంగా ఆహారం అందించి వారి మనసులను గెలుచుకున్నారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం ద్వారా నాయకత్వం యొక్క నిజమైన విలువ వెలుగు చూస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమం ద్వారా ప్రజల్లో సేవాభావం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఎవరో తల్లి తెలిసి తెలియకుండా చేసిన పొరపాట్లు తల్లిదండ్రులు 13 సంవత్సరాల వయసులో పెళ్లి చేయడం 13 సంవత్సరాలు భర్త చేయడం, భార్య చేయడం, సంసారం చేయడం, పని చేయడం, తెలియడం ఎలా తెలుస్తుంది? చదువుకునే వయసు లేని వయసులో నువ్వు పెళ్లి చేస్తాను, పెళ్లి చేసే వయసులో నేను గౌరవించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు. ప్రమాదంలో 12 మందికి స్వల్ప గాయాలు. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులను బయటికి తీసి హాస్పిటల్ కి తరలించిన స్థానికులు. చెన్నై నుండి భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం. డ్రైవర్ నిద్రమత్తు కారణంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడడంతో నిలిచిపోయిన వాహనాలు. అన్న లైట్ పంపించి లోపల చెక్ చేపిస్తారా? లైట్ అడుగు లోపలికి వెళ్ళాలి. ఎవరో ఉన్నారని చూడాలి. చెక్ చేసిరా బాగా. డ్రైవర్ అయితే బండి చాలా కంట్రోల్ చేశారు. బండి ఆయిల్ లోపల ఉన్నాం కదా. ఉత్తర జపాన్ లో భారీ భూకంపం. ప్రకంపనాల తీవ్రత 7.4 నమోదు. సునామీ హెచ్చరికలు జారీ.
やば、そこの家とかやば。なんか動画撮らんでいい？やばい。やば、そこの家とかやば。なんか動画撮らんでいい？やだ。వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఒక టాపిక్ పై చేసిన చర్చలో నేను మాట్లాడిన వాటిలో కొన్నింటిని తీసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, అన్ని ధర్మాలను నేను ప్రేమిస్తానని స్పష్టం చేశారు. అవతార పురుషుడు శ్రీరాముడు గురించి నేను తప్పుగా ఎందుకు మాట్లాడతానని అన్నారు. వివరణతో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసఖ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండ్ అవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా, లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఓకే, బాయ్. సేనాని త్వరగా కోలుకొని ప్రజాసేవలో పాల్గొనాలి. జనసేన పార్టీ అధ్యక్షులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని కోరుతూ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట పట్టణంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఎల్లటూరు శ్రీనివాసరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కి శారీరకంగా, మానసికంగా సంపూర్ణ బలం కలిగి మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో ముందుకు సాగేందుకు శ్రీ ఆంజనేయ స్వామి వారు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవలు నిరంతరం కొనసాగాలని, ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘకాలం ప్రజలకు నాయకత్వం వహించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ఇతర ప్రముఖులు, జన సైనికులు మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మమ యజమానస్య జనసేన అధ్యక్షత పవన్ కళ్యాణ నామధేయః స్థిర ఆరోగ్యత సిద్ధ్యర్థం ఆయు అభివృద్ధి సిద్ధ్యర్థం సర్వగండ దోష పీడ పరిహారార్థం నరఘోష వరదృష్టి పీడ పరిహారార్థం స్థిర ఆరోగ్యత సిద్ధి. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు, జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదుట పడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వచ్చి వారి ఆయురారోగ్యాలతో ఉండేట్టుగా తొందరగా ఆయన కోలుకొని ప్రజా జీవితంలో అడుగు పెడుతూ ప్రజలకు సేవ చేసేదానికి రావాల్సిందిగా మేము ఈరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన త్వరగా కోలుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ పూజలు నిర్వహించడం జరిగింది.